హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు గోల్డ్ గురించి అయితే మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. గోల్డ్ గురించి నువ్వేంటి మాతో మాట్లాడేది అనుకోకండి, ఏదో సరదాగా కొంచెం సేపు. ఇప్పుడు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. షాప్స్ అన్నీ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆఫర్స్ అయితే పెట్టేశాయి. గోల్డ్ షాపులు, బట్టల షాపులన్నీ. మీలో కొంతమంది కూడా కొనే ఉంటారు. ఎవరు ఏ షాప్లో ఏ ఆఫర్లో కొన్నారో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు, వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా కొనుక్కుంటారు కదా. అందుకనే నేనైతే కామెంట్ అయితే చేయమని అడిగానండి. నేనైతే ఏమీ కొనలేదండి. ఎవ్రీ ఇయర్ చీర అయితే కొంటాను, కానీ ఈ ఇయర్ ఆ చీర కూడా కొనటం లేదు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఒక కొత్త చీర అయితే ఉంది, అందుకే ఈ ఇయర్ కొనడం లేదండి. గోల్డ్ అయితే ఇప్పుడు చాలా రేటు పెరిగిపోయింది కదండి. ఈరోజు అయితే 14,229 అయితే ఉంది. ఇంత రేటు అండ్ విఏ వేస్టేజ్లో మనం ఏం కొంటామండి. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఏమీ కొనలేరండి. మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే ఇప్పుడు ఏదన్నా అర్జెంటు పెళ్ళి అలాంటివి ఉంటే కొనకైతే తప్పదు, వాళ్ళు కూడా కొనాల్సిందే ఇంత రేట్లో ఇంత వేస్టేజ్లో. కానీ ఆఫర్లు ఉన్నాయి కాబట్టి ఏ షాప్లో ఏ ఆఫర్ ఉందో మంచిగా చూసుకొని అవన్నీ చూసుకొని కొనుక్కుంటే అయితే వాళ్ళకి బెటర్ అవుతుంది. అందుకని మిమ్మల్ని కామెంట్ చేయమన్నాను, ఎవరికైనా హెల్ప్ అయితే అవ్వచ్చు కదా అనేసి. ఇప్పుడు నా సేమియా విషయానికి వస్తే అండి, నేనైతే నార్మల్ సేమియా అయితే వాడలేదండి. పొడవుగా ఉంటుంది చూసారా, నేను స్టార్టింగ్లో చూపించాను వీడియోలో, ఆ సేమియా అయితే వాడానండి. అది చాలా త్వరగా అయితే కుక్ అయిపోతుంది. నార్మల్ సేమియా లాగా కొంచెం ఉడకాల్సిన పని అయితే లేదండి. దాంట్లో డైరెక్ట్గా పాలు పోయగానే అది సాఫ్ట్గా అయితే అయిపోతుందండి. నేను థంబ్నెయిల్లో పెట్టినట్టు 10 మినిట్స్లోనే అయిపోతుంది ఈ సేమియా అయితే. నార్మల్ సేమియాలో కంటే కూడా ఇందులో పాలు ఎక్కువ పట్టాయి అనిపించిందండి నాకైతే. ఇందులో షుగర్ క్వాంటిటీని కొంచెం తగ్గించండి. నేను మొన్న ఆప్రికాట్ డిలైట్ వీడియో పెట్టినప్పుడు అందులో మిల్క్ మేడ్ యూస్ చేశాను కదా, ఆ మిల్క్ మేడ్ అయితే ఉందండి. దాన్నైతే నేను ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మిల్క్ మేడ్ అంటే ఏంటంటే అది కూడా స్వీట్గానే ఉంటుందండి. షుగర్కి బదులుగా దాన్ని యూస్ చేశాను నేను. మొత్తం అదే అయితే నేనేం యూస్ చేయలేదు. కొంచెం షుగర్ వేసుకొని దాని క్వాంటిటీ కొంచెం తగ్గించి దాని ప్లేస్లో ఈ మిల్క్ మేడ్ అయితే యూస్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది మిల్క్ మేడ్ వేయటం వల్ల. ఆప్రికాట్ డిలైట్ వీడియో కూడా ఒకసారి చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్ అది కూడా. ఇప్పుడు గోల్డ్ విషయానికి వద్దామండి. గోల్డ్ అయితే మనం ఇప్పుడు ఒక చిన్న రూపు కొనాలన్నా కూడా 20,000 అయితే అవుతుందండి. 20,000 లేకుండా అయితే ఒక 1 గ్రామ్ గోల్డ్ కూడా రావట్లేదండి. మనకి ఇప్పుడు గోల్డ్ స్కీమ్ కట్టుకుంటే బెటరా, లేకపోతే నార్మల్గా డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవటం బెటర్ అంటారా? గోల్డ్ స్కీమ్ కడితే మంత్లీ కట్టడం బెటరా, లేకపోతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారా? ఏది బెటరో మీరైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఏది బెటర్ ఆప్షన్ అనేది. దీని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. ఈ టాపిక్ గురించి ఏది బెటరో అని నాకు తెలిసిన సజెస్ట్ అయితే నేను చేస్తాను. మీకు తెలిసింది కూడా చెప్పండి మీరైతే. మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా అబ్బాయి అయితే అక్కడ సూపర్ అని అయితే చెప్తున్నాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.